గంజాయి విషయంలో యువత అప్రమత్తంగా ఉండాలన్నారు హోంమంత్రి అనిత. క్షణికావేశంలో యువత పక్కదారి పడుతున్నారన్నారు. గంజాయి కేసులో ఇరుక్కొని జీవితాలు పాడు చేసుకోవద్దన్నారు. ఎంతో బాగా చదువుకునే పిల్లలు కూడా చిన్న క్షణికావేశానికి బలైపోయి ఈరోజు జీవితాలు నాశనం చేసుకున్న సందర్భం. నేను మొన్న ఒక ప్రిజన్ వెళ్ళి విజిట్ చేసి వచ్చా. ఒక అబ్బాయి చాలా మంచిగా ఉన్నాడు. ఏమయ్యా ఏంది నువ్వేం చేసావన్నా, నువ్వేం చేసావంటే అబ్బాయి నెమ్మదిగా బురదించుకున్నాడు. పక్క నుంచి చెప్తున్నారు, అమ్మ గాంజా కేసు. ఏం చదువుతున్నావన్నా? ఏం చదువుతా? డిగ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్. ఆ పక్కన నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఆ అబ్బాయికి 18 లక్షల ప్యాకేజ్ కూడా అబ్బాయికి జాబ్ వచ్చిందమ్మా, కానీ కేవలం ఆ డ్రగ్స్లో పట్టుబడిన కారణంగా ఈరోజు జైల్లో ఉన్నాడు. మీరు అందరూ అనుకోవచ్చు బెయిల్ వస్తుందని. ఎన్డీపీఎస్ కేసు చాలా స్ట్రిక్ట్గా ఉంది, బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు అనుకోవచ్చు నేనేం చేశాను, నేను తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాను అంతే కదా అని. సరఫరా చేసిన మీ చేతిలో ఉన్న కనీసం అలాంటి వాళ్ళతో గ్రూప్లో కూడా కూర్చున్న మీ అందరి మీద కూడా కేసులు బుక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది అనుకుంటారు నాకు 5,000 రూపాయలు ఉంటే నేను ఫీజు కట్టుకోవచ్చేమో, 10,000 రూపాయలు ఉంటే ఫీజు కట్టుకోవచ్చేమో అని. అది సోర్స్ దొరక్క చాలా మంది గాంజాను ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితులు కూడా వెళ్తున్నాయి. దానివల్ల పోయేది మీ జీవితాలే. ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్లో చూసుకుంటే సుమారుగా అక్కడ కెపాసిటీ 2,000. అందులో గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి రిమైండ్ ఖైదీలుగా ఉన్న వాళ్ళు ఎంతోమంది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దగ్గర 1,100 మంది ఉన్నారు. నేను వెళ్ళి చూసి వచ్చా, వాళ్ళందరితో కూడా మాట్లాడొచ్చా. వాళ్ళందరూ కూడా చిన్న క్షణికావేశానికో చిన్న డబ్బులకో ఆశపడి ఈరోజు జైల్లో మగ్గుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.